హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందు భాగాలు ఎవరైనా మర్చిపోయి వినకుండా ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దురా, చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చిన్నగా ఏడుస్తూ ఉంటాడు. అలాగేరా, నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు అని అనగానే రాజేష్ ఫేస్ హ్యాండ్స్ వాష్ చేసుకుని వస్తాడు. ఇద్దరు అక్కడ వాళ్ళకి ఏం చెయ్యాలో చెప్పి ఇంటికి బయలుదేరతారు. శ్రీను రాజేష్ కారులో వస్తూ ఉండగానే అమ్ము శ్రీనుకి ఫోన్ చేస్తుంది. హలో కుల్ఫీ అని అనగానే, ఎక్కడున్నావు? చాలా లేట్ అయింది. రాజేష్ అన్నయ్య కూడా చాలా సేపటి కిందటే అర్జెంట్ పనుంది, ఇప్పుడే వస్తానని ఏం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదు. తనకి కూడా ఒకసారి కాల్ చేసి ఇద్దరు వచ్చేయండి అని మాట్లాడేలోపే తను వచ్చి, వదిన ఒకసారి ఫోన్ ఇవ్వవా, అన్నయ్యతో మాట్లాడతాను అంటుంది. అమ్ము ఫోన్ ఇవ్వగానే, అన్నయ్య ఇందాకే టీవీలో చూపించారు, సిటీ బయట బాంబ్ బ్లాస్ట్ జరిగిందట. అప్పటి నుంచి అమ్మ కూడా చాలా కంగారు పడుతుంది. నువ్వు పూజకి కూడా ఫోన్ చేసి ఇద్దరు త్వరగా వచ్చేయండి అని ఫోన్ మళ్ళీ అమ్మకి ఇచ్చేస్తుంది. కుల్ఫీ, రాజేష్ ఇప్పుడు నాతోనే ఉన్నాడు, తనుకి కూడా చెప్పాయి, దారిలో వచ్చేస్తున్నాం, ఉంటాను అని నవ్వుతూ ఫోన్ పెట్టేస్తాడు. రాజేష్ కూడా పక్కనే ఉన్నాడు అనగానే అమ్ము, తను, సుజాత రిలీఫ్గా ఫీల్ అవుతారు. అమ్మ అనుకుంటూ ఈలోపు అకీరా వస్తే ఇంకా అందరూ తనతో ఆడుకుంటూ ఉంటారు. హలో సార్, చెప్పండి అంటారు డిఐజీ. ఉదయం చూశాను, టీవీలో ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి చూపిస్తున్నారు. సడన్గా ఇప్పుడు విజయవాడలో ఏంటి అదంతా అని కొంచెం సీరియస్గా అడుగుతారు సీఎం. అది సార్, సిటీలో కొంతమంది బాంబ్స్ పెట్టారు. మేము మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిసి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి వాటిని అన్నిటినీ జాగ్రత్తగా డిసెంబుల్ చేసేసాం సార్. సిటీ బయటది మాత్రమే మాకు తెలిసేలోపు బ్లాస్ట్ అయింది. శ్రీను గారు ఈ విషయంలో చాలా హెల్ప్ చేశారు. ఈ విషయం బయటకు వస్తే ప్రాబ్లం అని ఆయన మీడియాలోకి రాకుండా మేనేజ్ చేశారు సార్ అని చెప్తారు. వెల్ డన్. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మా పిఏకి ఇన్ఫర్మేషన్ చేయండి, నో ప్రాబ్లం అంటాడు సీఎం. ఓకే సార్, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి వెంటనే శ్రీనుకి కాల్ చేసి చెప్తారు డిఐజీ. శ్రీను గారు ప్లీజ్ మీరు కూడా ఇదే చెప్పండి, లేదంటే అలా అన్అఫిషియల్గా ప్రతాప్ వాళ్ళని బయటికి తీసుకొచ్చి మీకు అప్పగించినందుకు మా అందరి జాబ్స్ పోతాయి సార్ అంటారు. అయ్యో, మీరు అంతలా చెప్పాలా? నేనే మీకు సారీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు శ్రీను. డిఐజీకి తో మాట్లాడాక తన పిఏతో సీఎం మాట్లాడుతూ, శ్రీను మళ్ళీ మనల్ని పెద్ద ప్రాబ్లం నుండి సేవ్ చేశాడు. చూసావా, నిజంగా బాంబ్స్ పేలినా లేదంటే కనీసం ఆ మ్యాటర్ బయటకు వచ్చినా మన పరిస్థితి ఏంటి? అపోజిషన్ పార్టీ వాళ్ళు మనల్ని దుయ్యబట్టి వదిలేసేవారు. ఇప్పటికే మన పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇది కూడా జరుగుంటే అని తలుచుకుని అమ్మో వదిలే అని వెంటనే పార్టీ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి పార్టీలో ముఖ్యమైన వాళ్ళతో శ్రీను గురించి, వాళ్ళ నాన్న పలుకుబడి గురించి చెప్పి, ఈరోజు బాంబ్ బ్లాస్ట్లు అవ్వకుండా మీడియాలోకి ఆ విషయం రాకుండా ఎంతో హెల్ప్ చేశాడు అని చెప్తారు సీఎం. ఓకే, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎలా అయినా శ్రీను గారిని కన్విన్స్ చేసి మన పార్టీ తరపున ఎలక్షన్లో నిల్చునేలా చూడండి. ప్రజెంట్ పార్టీకి అతని అవసరం ఉంది అంటున్నారు కదా, తప్పదు. మీరే ఒక మెట్టు దిగి అడగండి, లేదంటే మన టోటల్ పార్టీ అంతా ఎలక్షన్లో ఓడిపోయే ప్రమాదం ఉంది అని పార్టీ మెయిన్స్ మెంబర్స్ అందరూ సీఎంకి చెప్పేసరికి, అలాగే నేను మళ్ళీ ఇంకొకసారి అడిగి చూస్తాను అంటారు సీఎం. నానా అంటూ అకీరా శ్రీనుని చూసి అమ్ము ఒడిలోంచి దూకేసి పరిగెత్తుకుంటూ శ్రీను కళ్ళని చుట్టేస్తుంది. శ్రీను రాజేష్లని చూశాక ముగ్గురు అమ్మయ్య అనుకుంటారు. అందరూ హ్యాపీగా భోజనం చేశాక, అమ్మా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు శ్రీను. నాకేంరా, బాగానే ఉన్నాను. కొడుకు, కోడలు, మనవరాలు, ఒక పక్క కూతురు అల్లుడు, ఇంకో పక్క కళ్ళ నిండగా ఉంది. ఎందుకంటే ఇంకేం కావాలి చెప్పు? మీ నాన్నే కనుక ఉంటే ఆయన కూడా సంతోషపడేవారు అని అందరినీ చూస్తూ నవ్వుతుంది సుజాత. మిగతా అందరు కూడా హ్యాపీగా నవ్వుతారు. అమ్మా, మేము నలుగురం అలా సరదాగా హనీమూన్కి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం. మరి నీకు ఓకేనా? ఎలాగో నీకు తోడుగా చంద్రమ్మ, లక్ష్మమ్మ ఉంటారు కూడా అంటాడు. చాలా సంతోషం, వెళ్ళండి. నేను అంతగా బోర్ కొడితే వదిన గారి దగ్గరికి వెళ్తాను. అపర్ణ కూడా నాకు బాగా నచ్చారు
అంటుంది సుజాత. అలాగే అనగానే, అవునవును, నా తింగరి అత్త నిన్ను కూడా మాయలో పడేసిందనమాట అని లోపల లోపలే నవ్వుకుంటూ, మరీ మంచిది, సరే అమ్మా అని, మీకు ఓకే కదా అని అడుగుతాడు. తను అమ్ములని చూసి శ్రీను. తను నవ్వుతూ రాజేష్ వైపు చూడగానే ఉదయం జరిగింది ఇంకా పూర్తిగా మర్చిపోలేక ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు రాజేష్. అలా చూడగానే నవ్వడం ఆపేసి చేతిపై నొక్కి, పూజ, ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని మెల్లిగా అడుగుతుంది తను. లేదు, ఊరికే అని నవ్వేస్తాడు రాజేష్. హనీమూన్ అట, వెళ్దామా మరి అని తను అడగంగానే, ఈ ప్లాన్ చేసిందే రాజేష్ చెల్లి, అలా అడుగుతావేం అంటాడు శ్రీను. అబ్బో, అవునా అని అమ్ము తను ఇద్దరు ఒకేసారి అని మళ్ళీ గట్టిగా నవ్వుకుంటారు. అకీరాని ఇక్కడ ఉంచేయండమ్మా, మీరు ఎక్కడెక్కడో తిరుగుతారు, నీళ్లు మారి పిల్లకి ఏమైనా వస్తే అక్కడి నుండి రాలేరు, ఉండలేరు, వద్దు అని సుజాత అనగానే, అది కాదత్తయ్య, నలుగురం కదా, పర్లేదు అని అనబోతూ ఉంటే, వద్దులేరా, అమ్మ చెప్పింది కూడా నిజమే, పాప ఇంకా చిన్నది కదా, అప్పుడే తిప్పడం ఎందుకు, ఇక్కడే ఉంచేద్దాం అంటాడు శ్రీను. అవునా, మేము ఇంకెందుకో వద్దు అంటున్నావేమో అనుకున్నాంలే అంటాడు రాజేష్ వెక్కిరిస్తూ. రేయ్, చచ్చెవరా నా చేతిలో అని మళ్ళీ ఇద్దరు హాలంతా తిరుగుతూ కొట్టుకుంటూ ఉంటారు. సిమ్లా నుంచి 260 కిలోమీటర్స్ ప్రయాణించి హిమాలయ ప్రాంతానికి దగ్గరగా చల్లగా ఉండే మనాలికి చేరుకుంటారు. అబ్బా, ఇంత చలిగా ఉందేంటి కిల్లర్, ఈ చలికాలంలో ఇక్కడికి ఎవరైనా వస్తారా అసలు అని కోపంగా చుట్టూ చూస్తూ అడుగుతూ ఉంటుంది అమ్ము. ఆహాహా, అలాగా అడగరా, నేను కూడా అదే అన్నా, వినలేదు విధవా అన్నాడు రాజేష్. అదేంటి మరి, ప్లాన్ మొత్తం నీదే అన్నాడుగా అన్నయ్య అని మధ్యలో అడుగుతుంది తను. అంటే అది ప్లాన్ నాదే, కానీ ప్లేస్ సెలక్షన్ మాత్రం మీ అన్నయ్యది రక్కి అని నసుగుతూ ఉంటాడు రాజేష్. నీ మొహం అనుకుంటూనే ఉన్నా, ఇలాంటి మంచి ఐడియా తమరికెలా తట్టిందా అని అని రాజేష్ చెయ్యి పట్టుకుని అప్పటి వరకు నడుస్తుందల్లా చెయ్యి విడిపించుకుని ఒక్క గుద్దు గుద్దుతుంది తను. అది చూసి అమ్ము శ్రీను నవ్వుకుంటూ ఉంటారు. ఏరా, బాగా తీరిందా, ఏదో నా చెల్లి దగ్గర నీకు కాస్త పైకెత్తుదామని చెప్పానే అనుకో, మూసుకుని ఉండొచ్చుగా అని నవ్వుతాడు శ్రీను. ఆ నలుగురు మాట్లాడుకుంటూ సరదాగా మనాలిలో సోలంగ్ వ్యాలీకి చేరుకుంటారు. అన్నయ్య, ఇదేం ప్లేస్ రా అని అడుగుతుంది తను. అప్పటికే నలుగురు లోపల డ్రెస్, దానిపైన స్వెటర్, దానిపైన హుడీ వేసి చలికి వణుకుతూ సౌండ్ చేస్తూ వణుకుతూ నడుస్తూ ఉంటారు. రక్కీ, ఇది సోలాంగ్ వ్యాలీరా, కిందంతా సముద్రమే, ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ వ్యాలీలే, కానీ ఈ వ్యాలీకి కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, అందుకే ఇక్కడికి తీసుకువచ్చా అంటాడు శ్రీను. అబచా, ఏం స్పెషల్ రా బాబు, చలికి చచ్చేలా ఉన్నాను అంటాడు వణుకుతూ రాజేష్. ఇది స్లో పాయింట్కి స్పెషల్ రా, స్కైయింగ్, జోర్బింగ్, ఫ్లారాగ్లైడింగ్, ఇంకా హార్స్ రైడింగ్ లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ నుండి నిన్ను తోసేయడమే నా కోరిక, రారా బావా, ఒకసారి తోపించుకో అంటూ రాజేష్ చేయి పట్టుకుని లాక్కుపోతూ ఉంటాడు శ్రీను. బావా, వద్దురా, నాకు భయం రా, ప్లీజ్ రా బావా అని అరుస్తూ వెనక్కి లాగుతూ ఉంటే అమ్ము తను నవ్వుతూనే ఉంటారు. అలా ఆ రోజంతా పారాగ్లైడింగ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి బాగా అలసిపోయి రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. బయట నుండి రాగానే బెడ్పై అడ్డంగా పడి హమ్మయ్య అని పడుకుంటుంది. అమ్మో, ఏంటి కుల్ఫీ, అంతలా అలసిపోయావా, హమ్మయ్య అంటూ పడుకుండిపోతున్నావు అంటాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ శ్రీను. హా మరి, అంత ఎత్తు నుండి కిందకి చూస్తుంటే గుండె ఎవరో నొక్కినట్లు, కడుపులో ఎవరో చెయ్యి పెట్టి పిండినట్లు అయిపోయింది కిల్లర్. అసలు అలాంటివి ఎవరైనా చేస్తారా, మెంటల్. హనీమూన్ అని తెచ్చి చలిలో ఈ మంచులో పడేసింది కాకుండా ఇలాంటి రిస్కీ యాక్టివిటీస్ చేయిస్తున్నావా అంటూ లేచి శ్రీనుని గట్టిగా కొడుతూ ఉంటుంది. శ్రీను వెంటనే అమ్ముని గట్టిగా ముందుకి లాక్కుని చల్లగా ఉన్న తన కుడి చేతితో అమ్ము ఎడమ బుగ్గపై మెల్లిగా రాస్తూ, ఇక్కడైతే చలికి తట్టుకోలేకైనా వెచ్చదనం కోసం నా దగ్గరగా ఉంటావని తీసుకొచ్చా అని మెల్లిగా ఫేస్ పై ఊదుతాడు. అమ్మ చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుని, కిల్లర్, వదులు అంటుంది మెల్లిగా శ్రీను నుండి వెనక్కి జరుగుతూ. హనీమూన్కి వచ్చి వదులు అంటే చాలా పాపం తెలుసా, అలాంటి పాపం నేను చేయను, నిన్ను కూడా అస్సలు చేయనివ్వను అని ఇంకా కొంచెం ముందుకు వచ్చి గట్టిగా పట్టుకుని హుడీలోంచి
స్వెటర్లోంచి చెయ్యి లోపలికి పెట్టి అమ్ము నడుముని డైరెక్ట్గా టచ్ చేసేసరికి శ్రీను చెయ్యి చాలా చల్లగా ఐస్ ట్యూబ్లా తగిలి గిలిగింతగా అనిపిస్తుంది. గట్టిగా కౌగిలించుకుని చెవి దగ్గరికి వచ్చి, కుల్ఫీ, నాకు ఇప్పుడే కావాలి నువ్వు మొత్తంగా, ప్లీజ్ రా అంటాడు మత్తుగా. అమ్ముకి ఒక పక్క సిగ్గు, ఇంకో పక్క మళ్ళీ ఎందుకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. శ్రీను టీషర్ట్లో మాత్రమే ఉండేసరికి చాలా వెచ్చగా తగులుతూ ఉంటుంది తన శరీరం. ఆ వెచ్చదనానికి ఇంకేదో కావాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇద్దరికి. అలా గట్టిగా కౌగిలించుకుని ఉండగానే మెల్లిగా జిప్ తీసి అమ్ము హుడీ స్వెటర్ తీసేస్తాడు. అమ్ముకి ఇంకా ఎక్కువ చలిగా అనిపించి శ్రీనుని సిగ్గుగా గట్టిగా హత్తుకుంటుంది. లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రెస్లో అమ్ముని చూస్తూ వెనక వీపు చుట్టూ చేతులు బిగించి, ఒసే పిచ్చి, హనీమూన్కి కూడా పంజాబీ డ్రెస్నేనా, జీన్స్ టీషర్ట్ లాంటివి వేసుకోవచ్చుగా అంటాడు. అమ్మో, నాకు ఆ డ్రెస్సులు లేవుగా, అలాంటి డ్రెస్సులు అడిగా అని అమ్మ ఒకసారి నాకు వాత పెట్టబోయింది, అందుకే ఓన్లీ పంజాబీ డ్రెస్లే అంటుంది. వెంటనే వెనక్కి జరిగి కళ్ళలోకి చూస్తూ, అంటే నీకు మోడర్న్ డ్రెస్సులు ఇష్టమేనా అని నవ్వుతూ శ్రీను టాలీ నుంచి ఒక కవర్ తీసిస్తాడు. అమ్ము ఆశ్చర్యంతో ఓపెన్ చేసి చూస్తే అది డార్క్ మెరూన్ స్లీవ్లెస్ టాప్. షోల్డర్ దగ్గర సింగిల్ లైన్ థ్రెడ్ మాత్రమే ఉండి మోకాలు కింద వరకు 3/4 మాత్రమే పొడవు ఉంటుంది. హా, ఇదా? ఉహుం, అమ్మ వద్దు, మరీ పల్చగా ఉంది, నాకొద్దు పో అంటుంది మళ్ళీ బాక్స్లో పెట్టేస్తూ. వెంటనే వెనక నుండి హత్తుకుని జుట్టు పక్కకు తీసి మెడపై తడి పెదవులతో రాస్తూ, అంతేనా కుల్ఫీ, నా కోసం కూడా వేసుకోవా, నేనే కదరా, ఇంకెవరూ లేరుగా, ప్లీజ్ రా అంటూనే భుజాల మీద నుండి మెడ మీదగా పయనించి అమ్ము వీపంతా పెదాలతో తన మొహంతోనే తడుముతూ అడుగుతాడు. కిల్లర్ వద్దు ప్లీజ్ అంటుంది మళ్ళీ సిగ్గుపడుతూ అమ్ము. ఏ తింగరి, ఇందాకే కదా చెప్పా, హనీమూన్లో వద్దులు అన్న పదమే వాడకూడదు, అర్థమయ్యిందా అని ఈసారి నాలుకతో అమ్ము చెవిపై రాస్తూ అడిగేసరికి అమ్ము ఉండలేక వెనక్కి తిరిగి శ్రీనుని గట్టిగా హత్తుకుని వేసుకుంటా అంటూ పట్టుకుంటుంది. శ్రీను, ఓహో, అమ్మాయి గారు స్విచ్ ఇక్కడుందా అని నవ్వుకుంటూ, వెళ్ళి వేసుకుని త్వరగా రావే, నేను ఇంకా వెయిట్ చేయలేను అని గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు. హా కిల్లర్, మెల్లిగా అని విడిపించుకుని ఆ డ్రెస్ పట్టుకుని వాష్రూంలోకి వెళ్ళి కాసేపట్లోనే బయటకు వస్తుంది. లాంగ్ హెయిర్ లీవ్ చేసి భుజాలపై చిన్న థ్రెడ్తో మోకాళ్ళకి కొంచెం కింద వరకు వేసుకున్న ట్రాన్స్రెడ్ టాప్తో అమ్ముని అలా చూడగానే శ్రీను మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. అమ్ము మాత్రం కళ్ళు కిందకి దించేసి సిగ్గుతో చూడలేక డోర్ దగ్గరే ఉండిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళి కౌగిలించుకుని మళ్ళీ వదిలి, ఓయ్ ఇటు చూడవే అంటూ అమ్ము గడ్డం పట్టుకుని తల పైకెత్తి మొబైల్లో ఇద్దరికి సెల్ఫీ తీస్తాడు. అమ్ము కూడా సిగ్గుపడుతూనే ఇంకా దగ్గరికి జరిగి ఇద్దరు ఇంకో 2 సెల్ఫీలు దిగుతారు. చెవిలో గుసగుసగా, మై డియర్ కుల్ఫీ, ఇప్పుడు చెప్పవే, రెడీనా అని అడుగుతాడు. నిన్ను అని గట్టిగా కొట్టి 2 చేతులతో మొహాన్ని కవర్ చేసుకుంటుంది అమ్ము. అమ్మ అలా సిగ్గుపడేసరికి తనకి ఇష్టమే అని ఒక్కసారిగా అడ్డుగా 2 చేతులతో ఎత్తి బెడ్ మీదకి తీసుకువెళ్తాడు. అమ్మ పైకి చేరిపోయి బుగ్గలపై పెదాలతో రాస్తూ, ఈ టైంలో చీరలో ఉంటే భలే ఉండేదనివే కుల్ఫీ, కానీ ఏం చేస్తాం, మనకి అప్పుడు అవలేదుగా, ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం అంటూ అమ్మ పెదవుల్ని అందుకుంటాడు. చల్లని పెదవులు తగిలి చిన్నగా ఉన్న మీసం గుచ్చుకుంటూ ఉంటే అప్పటి వరకు ఉన్న భయం కూడా పోయి ఆ ప్లేస్లో ఏదో కోరిక మొదలవుతుంది అమ్మలో. అదే ట్రాన్స్లో అలా ముద్దు పెడుతూనే, కిల్లర్, ఐ లవ్ యూ అంటూ ఇంకా గట్టిగా పట్టుకునేసరికి శ్రీను కూడా ప్రేమగా అమ్ముని తన ముద్దులో ముంచెత్తుతాడు. ఆ చలిలో ఇద్దరు వెచ్చగా ఒకరి ప్రేమని ఒకరిపై చూపించుకుంటూ వాళ్ళ జీవితపు ప్రణయ కావ్యానికి తొలి మజిలి మొదలు పెడతారు. శ్రీను చేస్తున్న చేతలకి అమ్ము శరీరం తెలియకుండానే వేడిగా మారిపోతూ ఉంటే ఇది అని వర్ణించలేని భావాలు మొదటిసారిగా అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అమ్ముకి ఇబ్బంది కలగకుండా చాలా సుకుమారంగా ముందుకు వెళుతూ వారి ప్రేమలో ఇంకో మెట్టు ముందుకు వెళ్ళి తొలి సంగమంతో ప్రేమగా అమ్ముని తన దానం చేసుకుంటాడు. 2 లతల్లా ఒకరినొకరు ఇష్టంగా పెనవేసుకుంటారు.
ఆ రోజు రాత్రి వాళ్ళ జీవితానికి సరిపడా ఎన్నో మధుర జ్ఞాపకాలను సంపాదించుకుని అలసిపోయిన శరీరాలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఇంకా 2 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తూ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుందాం. బై బై ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.